వరల్డ్ నా ప్రపంచంలోకి స్వాగతం సుస్వాగతం. సమ్మర్ హాలిడేస్ రావడం, పిల్లలందరూ ఇళ్లల్లో ఉండడం, చిన్నపాటి టూర్లు జరుగుతూ ఉండడం, అంతేకాదండి ఈ ఎండాకాలంలో ఈ భయంకరమైన వేడికి ఎక్కడికి బయటికి వెళ్లకుండా ఉండడం మంచిది అని అనుకోవడం, ఇవన్నీ చక్కగా జరిగిపోతున్నాయి కదా. నేను ఇంతకు ముందు పంచతంత్రం కథలు పిల్లల కోసం చెప్పడం మొదలెట్టాను. మిత్రలాభం, మిత్రభేదం, ఇవి చాలా ముఖ్యమైన కథలు. మిత్రలాభం, ఫ్రెండ్షిప్ ఎలా చేయాలో, ఫ్రెండ్షిప్లోని మెళుకువలు, స్నేహం అంటే ఏమిటి, దురాశ పనికిరాదు, ఇవన్నీ మనకు అర్థమయ్యాయి. ఇప్పుడు మిత్రభేదం అంటే ఇద్దరు స్నేహితుల మధ్య ఓర్వలేని వారు పెట్టే చిచ్చుల్ని మనం ఎలా ఎదుర్కోవాలి, అలాగే రాజ్యం సుభిక్షంగా ఉంటే రాజుకి పిచ్చి పిచ్చి సలహాలు ఇచ్చి యుద్ధాలు చేయించి రాజ్యాన్ని ఓడగొట్టే విధానాలు ఉంటాయి. కాబట్టి మనం జాగరూకతతో ఉండాలి అన్న విషయాన్ని రాజకుమారులు ముగ్గురికి తెలియచేయడానికి విష్ణు శర్మ గారు మిత్రభేదం కథలను కూడా చెప్పడం జరిగింది. ఈ మిత్రభేదం కథలో, నేను చెప్పబోయే కథలో ముగ్గురు పాత్రలు ఉన్నాయి. ఆ మూడు కూడా ఒక దావకమల్లుడు అనే చాకలి, ఒక కుక్క, గాడిద. ఈ కథలలో ఎక్కువ జంతువులతో న్యాయం, నీతి చెప్పించడం, అర్థం చేసుకోవడం జరుగుతోంది. అనగనగా ఒక ఊర్లో దావకమల్లుడు అనే చాకలి ఉండేవాడు. ఆయన ఒక కుక్కని, ఒక గాడిదని ప్రేమగా పెంచుకుంటున్నాడు. ఇవి రెండు కుక్క రక్షణ ఇస్తే, గాడిద చాకలివాడు కాబట్టి ఆయన బట్టలన్నీ చెరువు వరకు తీసుకెళ్లి ఉతికి తేవడంలో సహాయపడేది. ఎంతెంత బరువులన్నా మోస్తూ ప్రతిరోజు ఆయనకి డబ్బులు రావడానికి సహాయం చేసేది. అందుకని కుక్క కంటే గాడిదంటే కొంచెం ప్రేమ ఎక్కువ దావకమల్లుడికి. ఇది ఇలా ఉండగా కొంతకాలం తర్వాత పోను గాడిదకు ఎక్కువ తిండి పెట్టడం, కుక్కకి తక్కువ తిండి చేయడం మొదలుపెట్టాడు. దాంతో కుక్కకి కొంచెం కినుక వచ్చింది. ఇదేంటిది, నేను రాత్రి పగలు ఈ ఇంటికి ఎవరు రాకుండా కాపలా కాస్తున్నాను కదా, నేను రక్షణ ఇవ్వకపోతే ఈయన సంపాదించిన ధనం ఇంట్లో ఉంటుందా అన్న కోపం కుక్కకి వచ్చింది. గాడిద కష్టపడి పనిచేసి నిద్రపోతూ ఉండేది. ఓ రోజు మాట్లాడుకున్నప్పుడు ఈ రెండింటి మధ్య ఈ చర్చ కూడా వచ్చింది. అప్పుడు గాడిద, అయ్యయ్యో మన పనులు మనం చెయ్యాలి, అది యజమాని, దావకమల్లుడు మంచివాడే, మంచి ఆహారాన్నే మనకు పెడుతున్నాడు కదా అని ఏదో సర్ది చెప్పబోయింది. కుక్కకు మాత్రం ఈ భేదం నచ్చలేదు. ఒకరోజు రాత్రి పడుకున్నారు. దావకమల్లుడు పడుకున్నాడు ఇంట్లో, కుక్క గాడిద కూడా బయట పడుకున్నాయి. ఒక గజ దొంగ రావడం జరిగింది. వచ్చి ఈ దావకమల్లుడి ఇంట్లో ఉన్న ధనాన్ని ఎత్తుకుపోదాం అన్న ఉద్దేశంతో వచ్చి కన్నం పెట్టడం మొదలవుతోంది. అప్పుడు కుక్క, వీడికి ఇదే మంచి పాఠం చెప్తాను, నేను ఇంత రక్షిస్తున్నాక కూడా నాకు ఆహారం పెట్టని నా యజమానికి నేను కృతజ్ఞతతో ఎందుకుండాలి అనుకున్నాడు. అనుకోవడమే కాకుండా ఏమీ తెలియనట్టు కళ్ళు మూసుకొని నిద్రపోతున్నాడు. ఇది చూసింది గాడిద. అయ్యయ్యో, యజమాని డబ్బును పట్టుకుపోవడానికి దొంగొస్తే కుక్క ఇలా పడుకోవడం ఏమిటి, లేపి అడిగింది. కుక్క నువ్వు మొరిగితేనే కదా దావకమల్లుడు లేస్తాడు, పాపం దొంగ పడిపోతున్నాడు, మన యజమానికి కష్టం కదా అని చెప్పింది. అప్పుడు కుక్కంది ఏమీ మాట్లాడకుండా మౌనంగా కళ్ళు మూసుకొని పడుకుంది. కొంతసేపు అయ్యేసరికి గాడిదకి చాలా గాబరా వచ్చింది. వచ్చి ఏం చేసిందంటే, ఎలా అయినా తన యజమానిని రక్షించాలి అన్న సదుద్దేశమే దాంతోనే ఓండ్ర పెట్టడం మొదలెట్టింది. గాడిద చాలా చక్కటి స్వరంతో అరిచిందంటే నిద్రలు పోతాయండి. అటువంటి అరుపులు విని ఈ దొంగ పారిపోయాడు, దావకమల్లుడు లేచాడు. పొద్దున్నే బోలెడు పనుంది, రాజుగారి బట్టలన్నీ ఉతికి ఇవ్వాల్సిన పని ఉంటే రాత్రి నన్ను ఇలా డిస్టర్బ్ చేస్తుందా అని బయటికి వచ్చి కారణం తెలుసుకోకుండా గాడిదని ఏడాబేడా కొట్టేశాడు. ఆ కొట్టడంలో బుర్ర మీద దానికి పెద్ద దెబ్బ తగిలి చచ్చి పడింది. దీనివల్ల నీకేమర్థమైంది అంటే, మన పని మనమే చేసుకోవాలి. కుక్క పని కుక్క, గాడిద పని గాడిద, ఇవే చెయ్యాలి. ఇప్పుడు చిన్నపిల్లలు ఉన్నారనుకోండి, వాళ్ళు చదువు మాత్రమే చదువుకోవాలి. నాన్నగారు ఉన్నారనుకోండి, ఆయన ఆఫీస్కి వెళ్ళి జీతం తేవచ్చు. అమ్మ ఉందనుకోండి, ఆఫీస్కి వెళ్ళి జీతం తేవడం తెలుసు. అలాగే అమ్మ నాన్న కలిసి ఇంటి పని చేసి మనని పెంచడం కూడా మీ అందరికీ తెలుసు. అంటే ఎవరెవరి బాధ్యతలు వాళ్లే నిర్వహించాలి. కుక్క పని గాడిద, గాడిద పని కుక్క చేసినప్పుడు ఏమవుతుంది,
అకారణంగా గాడిదకు దెబ్బలు తగిలి చచ్చిపోయింది. అందుకనే పిల్లలు, మీరు స్కూల్కి వెళుతున్నది కేవలం చదువుకోవడానికి, ఆటలాడుకోవడానికి, విజ్ఞానాన్ని తెలుసుకోవడానికి, అంతే తప్పించి వేరే విషయాల్లో వేలు పెట్టకూడదు. అలాగే విష్ణు శర్మ ఈ కథ చెప్పిన తర్వాత ముగ్గురు రాజకుమారులకి ఒక విషయం చెప్పారు. అంటే రాజ్యాధికారం ఉన్నప్పుడు రాజ్య పరిపాలన మీదే దృష్టి సారించాలి, అంతే తప్పించి విలాసాలకు భోగాలకు వెళ్ళారనుకోండి, రాజ్య పరిపాలన కుంటుబడి రాజ్యం పరరాజుల పరమవుతుంది. ఇది తెలుసుకున్న రాజకుమారులు ఈజీగా ఈ నీతిని, న్యాయాన్ని అర్థం చేసుకోవడం జరిగింది. విన్నారు కదా, ఎవరి పని వారే చెయ్యాలి. ఇదండి ఈ కథ నీతి. మరి మరొక కథతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. వసుంధరా రామమ్స్ వరల్డ్ మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. నమస్కారం.